ఒకప్పుడు మృకండ మహర్షి తన భార్య మరుద్వతితో కలిసి పిల్లల కోసం చాలా కాలం తపస్సు చేశారు. వారికి శివుడు ఆశీర్వాదమిచ్చి, మీకు ఓ కొడుకు పుట్టును. అయితే అతను అతి దీర్ఘాయుష్కుడై చెడుగా జీవించును లేదా స్వల్పాయుష్కుడై నీతిమంతుడిగా జీవించును. ఏది కావాలో మీరు ఎంచుకోగలరు అని అన్నారు. మహర్షి నీతిమంతుడు కావాలని కోరుకున్నారు. అందుచేత మార్కండేయుడు పుట్టినప్పుడు అతనికి కేవలం 16 సంవత్సరాల ఆయుష్షు మాత్రమే ఉండేది. మార్కండేయుడు భగవంతుడిని సేవిస్తూ 16 ఏళ్లకు చేరుకున్నాడు. యమధర్మరాజు అతని ప్రాణాలను తీసేందుకు వచ్చాడు. కాని మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఓం నమః శివాయ జపించసాగాడు. శివుడు తన భక్తుని రక్షించేందుకు ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజుపై తన త్రిశూలంతో దాడి చేసి మార్కండేయుడిని అమరుడిగా మార్చాడు. శివుని భక్తులకు ఎల్లప్పుడూ రక్షణ ఉంటుంది.